హలో, వెల్కమ్ బ్యాక్ టు ది సిరి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా బేబీ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా. అండ్ మా బాబు లేచిన వెంటనే ఎవరైనా అమ్మ అమ్మ అంటారు కానీ వీడు డాడీ డాడీ అంటాడు. చూడండి, వాళ్ళ డాడీ కూడా వచ్చి రారా చిన్న అని అడిగితే వాళ్ళ డాడీ కాడికే వెళ్తాడు కానీ నా దగ్గరికి మాత్రం రాడు. ఆడి కాలు పోయి ఆడతాడు, ఆయన కన్నిది నువ్వే. అండ్ ఆ తర్వాత కొంతసేపు తర్వాత ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. కిటికీ కాడ కమ్మగా ఆడుకుంటాడు, ఏ డిస్టర్బ్ చేయడు, అల్లరి కూడా చేయడు ఎక్కువగా. వాడు పని వాడు చేస్తే నా పని నేను చేసుకుంటా. కిటికీ కాడ ఆ కిటికీతో బయట ఎవరున్నారు ఎవరు వస్తున్నారు అన్నీ చూస్తాడు. ఎంత చక్కగా నవ్వుతున్నాడో చూడండి. అండ్ ఆ తర్వాత కొంతసేపు తర్వాత బట్టలు అక్కడ బట్టలన్నీ తీసిన తర్వాత ఇది కళ నిజమా అనుకునేటట్టు ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఈరోజు లేట్గా నేను లేచినా సరే మా ఆయన బెడ్ సర్దాడు. ఎప్పుడు నువ్వు సొద్దు అని గొడవలు ఆడుకునే వాళ్ళ. ఈరోజు మాత్రం మా ఆయన సర్దాడు కాబట్టి కొంచెం సర్ప్రైజ్గా ఉంది. ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు. నేను వంట చేసేలోపు వంటిల్లు మొత్తం గందరగోళంగా చేస్తాడు. నేను వీడిని చూసుకుంటే వంట అవ్వదు. వీడి పని వీడిది చేసుకుంటే నా పని నేను చేస్తాను. లాస్ట్లో సర్దుతా అని వాడు ఏం చేసినా అలా పలుకుంటా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అండ్ ఈరోజు పొలంకి ఒక మనిషి వచ్చారు. ఉప్మా చేసేద్దామని కిందన ఆ రవ్వ పెట్ట ఈలోపు వచ్చి మొత్తం పంపిస్తాడు. చపాతీ వచ్చారు కదని వాళ్ళకి చపాతీ చేస్తా. ఇక్కడ గుడ్డు చూడండి ఎలా తీసుకున్నాడు. వాడు అలా తీసుకుని అలా తింటుంటే నిజంగా మొత్తం తినేస్తాడేమో అనుకున్నా, కానీ సగం కిందన సగం వాడు తింటాడు. అండ్ ఈరోజు శుక్రవారం కాబట్టి మేము కూడా తినాం. వాడు అంత జల్లినా మరి వేస్టే. అండ్ వీడిని అలా చూస్తే మార్నింగ్ ఎలాగో స్నానం చేయలేదు కాబట్టి స్నానం చేసేయాలి. వాడు చూడండి ఎలా ఉన్నాడో, మొత్తం వాడి జుట్టు మీద అదంతా రాసుకున్నాడు. గుడ్డు కూడా నువ్వు తినమ్మా అని నాకు ఇస్తున్నాడు. నాకు వద్దులేరా నువ్వే తినరా అని పెట్టా. అంటే సగమే తిన్నాడు, సగం బయటే పంపిస్తాను. మనసు ప్రశాంతంగా ఉందబ్బా, ఎందుకంటే వాడికి స్నానం చేస్తాను కాబట్టి. స్నానం చేయనంతసేపు వాడిని చూస్తే మనసు ప్రశాంతంగా ఉండేది. ఎక్కడ ఉన్నవన్నీ రాసుకుండేవాడు. అండ్ ఇప్పుడు చూడు ఎంత బేగా ఎత్తేసిందా అనేసి ఎక్కడ లేదు ఏంటి అని చూడడానికి వచ్చాడు. కానీ ఈలోపు ఎత్తేసాను కదా. అండ్ వాళ్ళకి కూడా టిఫిన్ అక్కడికి పెట్టేసా, ఆయన వస్తే తీసుకువెళ్తాడని. అండ్ చపాతీలు ఆలు కూర పెట్టి ఒక సజ్జలో టీ గ్లాసులు అని పెట్టేసా. అండ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్కి ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే మా ముగ్గురమే కదా. అండ్ ఇలా నా డే అంటే మార్నింగ్ కంప్లీట్ అయింది. ఇలా చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.